గాయస్ మీకు తెలుసా, ఇప్పుడు విష్ణుమూర్తి పాదాల దగ్గరనే లక్ష్మీమాత ఎందుకు ఉంటుందో ఈ డౌట్ దేవతలందరికీ ఒకరోజు వచ్చిందన్నమాట. అప్పుడు వైకుంఠానికి వెళ్తారు, అక్కడ విష్ణుమూర్తి పాదాల ఒత్తుతూ సేవ చేస్తూ ఉంటుందన్నమాట లక్ష్మి. ఇదే విషయం మీద వచ్చాము అని విష్ణుమూర్తిని అడుగుతారనమాట, స్వామి ఎందుకు మాత ఎప్పుడు మీ పాదాల దగ్గరనే ఉంటుంది అని. అప్పుడు విష్ణుమూర్తి ఇలా బదిలించాడనమాట, లక్ష్మి నా పాదాల దగ్గర ఉంటే ఆమె తక్కువ చేసినట్టు కాదు, చులకన చేసినట్టు కాదు. లక్ష్మి అంటే కేవలం సంపద కాదు, శుభము, ధర్మము, శ్రేయస్సు, ఆనందము, అన్ని శుభాలని కల్పించేది లక్ష్మి. నా పాదాల దగ్గర ఉందంటే నా పాదానికి అర్థము ఒక మార్గము అని, అంటే ధర్మ మార్గము అని. లక్ష్మి నేను కలిస్తేనే ఒక ధర్మ మార్గం చూపిస్తాము భక్తులందరికీ అని. లక్ష్మి కేవలము ధర్మ మార్గం చూపించడం కోసమే నా పాదాల దగ్గర ఉండి సేవ చేస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే ధర్మ మార్గంగా ఉంటూ నిజాయితీగా పనిచేస్తూ లక్ష్మిని అర్జిస్తారో వాళ్ళ దగ్గరనే లక్ష్మీదేవి ఉంటుంది. నిజాయితీ లేకుండా అధర్మంగా వెళ్ళి డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు ఎవరి దగ్గర నిల్వ ఉండదు. అందుకే తొందరగా వచ్చిన సిరి, అంటే కష్టం లేకుండా వచ్చే సిరి ఎవరి దగ్గర ఉండదు. కష్టంతో వచ్చిన సిరియే, ధర్మ మార్గంగా వచ్చిన సిరియే నిలువ ఉంటుంది. అందుకే కష్టే ఫలి, ధర్మాన్ని రక్షిస్తూ ధర్మంగా మీ సంపదను మీరు సంపాదించుకోండి అని ఒక మూలంగా ఒక మంచి ఉపచారాన్ని స్వామివారు దేవతలందరికీ చెప్తారనమాట. సో మన ధర్మ మార్గంగా ఉంటేనే లక్ష్మి మన దగ్గర ఉంటుందని విష్ణుమూర్తి చెప్పకనే చెప్పాడు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.